బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమములను చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మనము ఉజ్జీవము కొరకైనటువంటి ప్రార్థన అనేటువంటి అంశాన్ని మాట్లాడుకుందాం ఈరోజు. మనం యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో ఒక ప్రార్థన మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి, గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక అని ప్రార్థన చేస్తూ, అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీ కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. ఈ ప్రార్థన చేస్తున్న ఆయన యెషయా భక్తుడు. ఆయన ప్రార్థన చేస్తున్నారు. అక్కడ చల్లారిపోయినటువంటి ఆత్మీయ స్థితి, దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి ప్రజల యొక్క పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి రాజు కూడా చనిపోయిన తరువాత ఏ విధముగా ప్రజలందరూ చల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నారో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, పూర్వకాలంలో దేవుని యొక్క మందిర వైభోగాన్ని గుర్తు చేసుకుంటూ, వైభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ మందిరంలో జరిగిన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ దేవుడు చేసిన శూరకార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు నీవు ఆకాశము తెరుచుకొని మా దగ్గరికి దిగి వచ్చేదువు గాక అనేటువంటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. పరిస్థితులు దిగజారిపోయినప్పుడు, భయము కలిగినప్పుడు, చాలా భయంకరమైనటువంటి స్థితి, ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితి, దేవునికి ప్రజలు దూరంగా వెళ్ళిపోయినటువంటి స్థితి కలిగినప్పుడు భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థన, ఆకాశం చీల్చుకొని నీవు దిగి రావాలి ప్రభువా, నీవు వచ్చినప్పుడు ఇలా 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 జరుగుతుంది, పూర్వపు సంగతులు ఇవిగో, ఇప్పుడు సంగతులు నువ్వు వస్తే ఇలాగా అన్యజనులు కలవరపడాలి, ఇటువంటి మాటలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. మనందరికీ తెలుసు, యెషయా భక్తుడు గొప్ప దర్శనాన్ని పొందుకొని సర్వోన్నతుడైన దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరలోక సంబంధమైన విషయాలను గ్రహించిన తర్వాత, ఆయన సింహాసనం దగ్గర నిలవబడిన తర్వాత, నా కోసం ఎవరున్నారని దేవుడు అడుగుతారు, ఈయన నేను వెళతానంటారు. అది మనకు 6వ అధ్యాయంలో కనబడుతుంది. ఒక ఉజ్జీవము కోసం ఒక ప్రవక్త చేస్తున్నటువంటి ప్రార్థన, జ్ఞాపకం చేసుకుంటున్నాడు పూర్వ సంగతులను, జరగబోయే సంగతులను తన నోటితో ప్రవచిస్తూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక రివైవల్ రావాలని ఆశపడుతూ ఉన్నాడు. మనము కూడా మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో అనేక సందర్భాలలో దిగజారిపోతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు భయం కలుగుతూ ఉంటుంది. మనకి గిద్యోను అందరికీ తెలుసు. న్యాయాధిపతుల గ్రంథంలో మనకు ఆయన కనిపిస్తాడు 6వ అధ్యాయంలో. గిద్యోను అక్కడ ప్రజలందరూ చాలా భయంకరమైన సిట్యుయేషన్లో ఉన్నారు. మిద్యానీయులు వాళ్ళని ఏలుతున్నారు, వాళ్ళు వచ్చి దోచుకొని పోతున్నారు, వీళ్ళ పంటల్ని నాశనం చేస్తున్నారు, వీళ్ళు పండించుకుంటే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. చాలా భయంకరమైన దుస్థితిలో దేవుని యొక్క ప్రజలు ఉన్నప్పుడు ఈ గిద్యోను అనేటువంటి యవనస్తుడు గోధుమలు దుళ్ళగొట్టుకోవడానికి ఒక చాటుగా దుళ్ళగొట్టుకుంటున్నాడు. ఎందుకు అంటే, ఇది కానీ వాళ్ళు చూస్తే ఈ పంటను కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, ఈ పంటను కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే వీళ్ళకి తినడానికి తిండి ఉండదు. ఇలాంటి చాలా దీన స్థితిలో ఆయన గోధుమలను దొళ్ళగొట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత అక్కడికి వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఆయన బ్లెస్సింగ్ ఇస్తూ ఉన్నప్పుడు గిద్యోను ఒక మాట అంటాడు, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాడు ఆయన. చూడండి, దేవుడే కనుక మాకు తోడుగా ఉంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు అంత మంచిగా ఉండాలి కదా, ఎందుకు మాకు యొక్క పరిస్థితులు వచ్చాయి అని గిద్యోను అడుగుతూ ఆయన అంటున్నాడు, పూర్వకాలంలో మా యొక్క పితరులు చెప్పినటువంటి, మా పితరుల జీవితాలలో ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడని, యెరికోను కూలగొట్టాడని, యోర్దానుని విడగొట్టాడని, పూర్వకాలంలో మా పితరులు మా దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్పిన సంగతులన్నీ ఏమయ్యాయి, మరి మా జీవితాల్లో ఎందుకు జరగట్లేదు అని అడుగుతున్నాడండి. అప్పుడు దేవుని యొక్క దూత గిద్యోనికి చెప్తారు, ఆయన చేయాల్సిన పనులన్నీ అప్పగించి, నీవే ఈ ప్రజలను చెరలో నుంచి విడిపించేటువంటి గొప్ప నాయకుడు అని ప్రోత్సహించి పంపించిన సందర్భం మనం న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత ఈయన మహా గొప్పగా, అంటే 10,000 మందిని పట్టుకుని 32,000 మంది ఈయన పిలిపిస్తే వస్తారు, తర్వాత 10,000 మందిని పట్టుకుని బయలుదేరతాడు. ప్రభు అంటారు, 10,000 మంది అక్కర్లేదు నాయన, 300 మంది చాలు, వెళ్ళు, ఒక దివిటి, ఒక కొండ, ఒక బుర్ర, అంతే, ఆ 3 పట్టుకుని వెళ్ళి ఆ యొక్క మిడతల దండంత మిథ్యాను సైన్యాన్ని జయించండి అని ప్రభు చెప్తారు. అయితే నేను ఏం చెప్పాలని ఈరోజు మనం ఆశపడుతున్నాను అని అంటే, దేవునికి ఆయన మునుపు చేసిన శూర కార్యాలని జ్ఞాపకం చేయాలి.
ఇక్కడ యెషయా గ్రంథకర్త కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పటి దేవుని యొక్క మందిర వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఆయనని దిగిరమ్మని ప్రార్థిస్తూ ఉన్నాడు. గిద్యోను కూడా అటువంటి చింతన కలిగిన వాడు. చూడండి, అక్కడ ఎంత నశించిపోయేటువంటి పరిస్థితులున్నా ఈయన మైండ్లో ఏముందంటే, మరి మా పితరులు చెప్పారు కదా దేవుడు ఇంత శూర కార్యాలు చేశారని, ఆ కార్యాలు ఏవి అని అడుగుతున్నాడు ఈయన. మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలని ఎల్లప్పుడూ తలపోసుకుంటూ ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అప్పుడు మనం గొప్ప కార్యాలను చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క కార్యాలను తలపోసుకుంటూ ఆయన చేసిన అద్భుతాలని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయడం అనేది ఒక రకమైన ప్రార్థన. ప్రార్థనలో మనం వెరైటీస్ చూస్తున్నాం, ప్రార్థనలో రకాలు చూస్తున్నాం. మనం నిన్న మొన్నటి దినమే మీకు వచ్చినటువంటి వర్తమానంలో ఆత్మ సంబంధమైన ప్రార్థన, అద్భుతాలు చేసేటువంటి ప్రార్థన చూస్తున్నాం కదా. ఈరోజు ఒక ఉజ్జీవం రగలేటువంటి ప్రార్థన అనుకోండి. ఇది ఒక ఉజ్జీవం రగలాలి అంటే దేవుడు మునుపు చేసినటువంటి కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ చేయాలి. కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్నగారికి 2 కిడ్నీలు కూడా స్పాయిల్ అయినాయి అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది డాక్టర్ దగ్గర నుంచి. ఆయనకు ఒంట్లో బాగుండట్లేదు, కిడ్నీలు డ్యామేజ్ అయినాయి, పాడైనాయి, రిపోర్ట్ బాగోలేదు. కాబట్టి మీరు వైజాగ్ వెళ్ళి రవిరాజ్ అనే డాక్టర్ గారు ఉంటారు, ఆయనకి చూపించుకోండి అని రాజమండ్రిలో ఆ రిపోర్ట్ ఇచ్చారు ఆయనకి. అంటే కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మీ కిడ్నీలు పాడైపోయినాయి మీ రిపోర్ట్స్ ప్రకారం అని. అవి పట్టుకుని మా ఫాదర్ వైజాగ్ వచ్చారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మనకు అప్పుడు చర్చ్ మినిస్ట్రీ లేదు, కానీ దేవునితో నేను అధికంగా సహవాసం చేస్తున్న దినాలవి. అప్పుడు మా ఫాదర్ వచ్చి నాకు చెప్పినప్పుడు నేను అన్నాను, తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తారు, ప్రార్థన చేద్దాం అన్నాను నేను. అప్పుడు మా ఫాదర్ అన్నారు, అవునమ్మా దేవుడు స్వస్థపరుస్తారు, కానీ చేపెట్టి ఇలా తొడవరు కదా. డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ ఏం చెప్పారో మనం అది కోర్స్ తీసుకోవాలి, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారేమో, మరి నాకు తెలీదు, వెళ్ళాలి అని మా నాన్నగారు భయపడుతూ ఉన్నారు. 3 రకాల టెస్టులు రాశారు, యూరిన్ టెస్ట్ అని, హార్ట్ టెస్ట్ అని, ఐ టెస్ట్ అని. వీటిల్లో ఏ లెవెల్కే డ్యామేజ్ అయినాయో అవన్నీ తెలుస్తుందని చెప్పి మొత్తానికి దాని గుండా వెళుతూ ఉన్నప్పుడు నేను ఆ 3 దినాలు ఉపవసించి ప్రార్థన చేస్తున్నాను మా ఫాదర్ కోసం. మొదటి దినం వెళ్ళారు, ఆ రిపోర్ట్స్ అన్నీ మంచిగా వచ్చినాయి. 2వ దినం రిపోర్ట్స్ మంచిగా వచ్చినాయి. 3వ దినం రిపోర్ట్స్ మంచిగా వచ్చాయి. అవన్నీ పెట్టుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముందు వచ్చినటువంటి రిపోర్ట్స్ని చూశారు, తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ని చూసి అసలు దీనికి ఏమాత్రం కూడా సూట్ అవ్వట్లేదు, అసలు ఏమీ లేదు లోపల ప్రాబ్లం. 3 దినాలలో దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ ఆ రిపోర్ట్స్ని తారుమారు చేశాడండి. నేను అడిగాను, అయ్యా ఆయుష్కాలం కావాలి నా తండ్రికి, ఆయుష్కాలాన్ని పొడిగించండి, హిజ్కియాని స్వస్థపరిచిన నీవు. అప్పుడు అంతే ప్రార్థన తెలుసు నాకు. హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు, ఒక మాట తెలుసు నాకు. అలా పొడిగించండి అని నేను ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రిపోర్ట్ అంతా తారుమారైంది. డాక్టర్ అన్నారు అసలు ఏ ప్రాబ్లం లేదు, ఊరికే విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చి ఇవి వాడండి చాలు అని చెప్పి పంపించినప్పుడు మా ఫాదర్ వచ్చి, అమ్మా దేవుడు తన చేతితో ఇలా తుడిచేశారు, హల్లెలూయా, నా వ్యాధిని ఇలా తుడిచేశారు, రిపోర్ట్స్ అన్ని తారుమారు చేశారని సాక్ష్యం ఇచ్చారు ఆయన. సరే, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నేను మినిస్ట్రీలోనికి వచ్చాను. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, మనకు చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కిడ్నీ పేషెంట్ ఒకరు వచ్చారు నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి. చాలా ఇంకా కిడ్నీ పూర్తిగా పాడైపోయినాయి, ఇంత ఉబ్బిపోయారు అనమాట. ఆ మనిషి కేజీహెచ్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా జరుగుతున్న మీటింగ్ దగ్గరికి తీసుకొచ్చారు. మీటింగ్ దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నారు. నీ తండ్రికి ఎలాగో బాగు చేశారో అలా చేయమని అడుగు అని చెప్తున్నారు ఆయన. వెంటనే నేను నా స్వరానికి లోబడ్డాను. ప్రభువా, నా తండ్రికి ఇంత సివియర్ కాదు, అయినప్పటికీ ఎలా అయితే మార్చేశారో రిపోర్ట్స్ని, ఈమెను కూడా నీవు అలాగే ముట్టి నా తండ్రిని ముట్టినట్లు ముట్టి స్వస్థపరచు అని ప్రార్థన చేశాను. నేను మరలా వెళ్ళిపోవాలి, హాస్పిటల్ అడ్మిట్ అయిపోవాలి, పర్మిషన్ తీసుకొచ్చారు మీటింగ్కి. ఆ రాత్రికే ఆమె స్వస్థపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీటింగ్లో ఆవిడ స్వస్థపరచబడింది. అప్పటి నుంచి దేవుడు మన జీవితంలో ఏమేమి మేళ్ళు మినిస్ట్రీలో చేశారో, నా సొంత ఇంట్లో చేశారో, నా పర్సనల్గా చేశారో, ఎవరు వచ్చినా సరే ఇది జ్ఞాపకము చేసుకుంటూ నేను ఆ యొక్క పేషెంట్స్కి ప్రార్థన చేయడం అనేది మొదలుపెట్టాను ఆ రోజు. అలాగే ఎన్ని శూర కార్యాలు దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేశారు, అవి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయడం అనేది ఒక ప్రార్థనా పద్ధతి. అదే గిద్యోను కూడా చేస్తున్నాడు. పూర్వపు సంగతులు మా పితరులు ఇలా అలా చెప్పారు, అవన్నీ ఏవి అని అడిగాడు. అంతకంటే గొప్పగా చేసి చూపించాడు దేవుడు. ఒక్క కుండ, ఖాళీ కుండ అండి, ఒక దివిటి ఒక బోర పట్టుకుని వెళ్ళి వట్టి కుండలను పగలగొడితే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చి ఎవరో శత్రువులు మా మీదకి వస్తున్నారేమోనని శత్రువులు మిథ్యానీయులు వాళ్ళని వాళ్లే పొడుచుకొని చచ్చారు. అక్కడ శత్రువులు పారిపోయారు. అక్కడ
విజయం వచ్చింది ఇజ్రాయేలీయులకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉన్నాడండి. నీవు కూడా ఈరోజు జ్ఞాపకం చేయి. నీ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎన్ని చేశారో దేవుడు. ఇప్పుడున్న నీ సమస్యను తీయడానికి కూడా ఆయన సమర్థుడు. అవి నువ్వు మర్చిపోయావు ఈరోజు. ఇంకా ఎందుకు మమ్మల్ని చెరలో నుంచి విడిపించావు, ఇంకా ఎందుకు మాకు కార్యం జరగవని అనుకుంటున్నావు. కానీ అయ్యా, అప్పుడు చేసిన దేవుడవు ఇప్పుడు చేస్తావు అని ఒక నిశ్చయత కలిగి నీవు ప్రార్థన చేస్తే ఈ రోజే ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలీషా కూడా ఇలాగే అడుగుతాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత ఏలియా దేవుడు ఎక్కడున్నాడని అడుగుతాడండి ఆయన. ఎందుకంటే ఏలియా ద్వారా అద్భుతాలు చేసిన అదే దేవుడు ఎక్కడున్నాడో ఆయన నా ద్వారా అద్భుతం చేస్తాడు అనేటువంటి ఒక నిశ్చయతతో ఏలియా దేవుడు అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నీవు ఉపయోగిస్తావా? అయ్యా, ఆ కార్యము చేసిన దేవుడు ఈ కార్యము చేయడానికి సమర్థుడు. నా దేవుడు చేసిన అద్భుతాల్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని మీరు అడగాలి. ఒకవేళ నీ జీవితంలో కాకపోయినా ప్రక్కవారిని చూపించు. ఇంకా అనేకమైన సాక్ష్యాలు వింటావు కదా, వారిని చూపించు. లేదంటే దేవుని యొక్క గ్రంథములో ఉన్నటువంటి మాటలు చూపించు. అన్నిటికంటే పవర్ఫుల్ దేవుని గ్రంథంలో ఉన్న మాటలు. ఈ మాటను కనుక నువ్వు ఎత్తిపెట్టి ఆ వాగ్దానాన్ని పట్టుకున్నావంటే అద్భుతం చేస్తాడు దేవుడు. అటువంటి దేవుడిని నీవు కలిగి ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ. అపొస్తలుల కార్యాల్లో 17వ అధ్యాయం 27వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మళ్ళీ చదవనా? ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎవరు ప్రార్థన చేసినా మనలో ఎవ్వరికి దూరంగా ఉండువారు కారు. గొప్ప కార్యాలు, మహా ఆశ్చర్య కార్యాలు చేస్తారండి. మా నాన్నగారికి 15 సంవత్సరాలు కూడా ఆయుష్కాలం దాటిపోయింది. 70+ మా ఫాదర్ మంచిగా ఆరోగ్యవంతంగా దేవుడు ఉంచారు, ఆశీర్వాదకరంగా ఉంచాడండి. కాబట్టి గొప్ప కార్యాలు చేసే మహా గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అడిగిన దానికంటే, నేను 15 years అడిగాను మా ఫాదర్కి. అడిగిన దానికంటే 5 years ఇంకా ఎక్స్టెన్షన్ అయ్యి ఇంకా వెళుతూనే ఉన్నారు, వెళతారు కూడా. ఎందుకంటే ఆయన అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా చేసేవాడు ఆయన. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేసే మహా గొప్ప దేవుని యొక్క ఆ చల్లని చేతుల క్రింద మనం ఉన్నాం. అట్టి దేవుడు గాగల జనులు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క కృప మన అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామినికి వందనాలు, సర్వశరీరులకు దేవుడానికి వందనాలు. వినుచున్న వర్తమానంలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని దేవ బిడ్డలు గ్రహించడానికి అవసరమైన కృప దయచేయండి. వినుచున్న వారిలో ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. బంధకాల్లో ఉన్నారో విడిపించండి. బాధలలో ఉన్నారో విడిపించండి. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.